ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములో ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుక మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. అందరికీ పునరుత్థాన ఆరాధన శుభాకాంక్షలు తెలియచేయుచున్నాం. ప్రభు అయినటువంటి యేసు తాను సమాధి నుండి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఈ శుభదినాన మనమందరం హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని చేరి ప్రభువుని ఆరాధించి ప్రభువుని గొప్ప చేయుదుము గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినాన రాయుడుపాలెం, గొల్లవెల్లి, అమలాపురం, మురమల్ల ప్రియులందరికీ ఒక చోటనే ఆరాధనని తెలియపరుస్తూ ప్రార్థిస్తూ వచ్చాం కదా. సమయం ఆసన్నమవుతుంది. 9 గంటలకు ఆరాధన జరుగుచున్నది. సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దినాన మరి సంఖ్యాకాండము 26వ అధ్యాయం 12వ వచనం నుండి దగ్గరగా 65 వరకు ఉన్న వచనాలను చూస్తున్నాం. అంటే ఈ వచనాల్లో కేవలం వంశావళిని గూర్చి మాత్రమే చెప్పబడ్డాయి. కనుక ఈ వచనాలన్నింటిలో నుంచి ఒక మాటను మనం తీసుకుని పోచున్నాం. 65 వచనం, ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వచనంలో యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, మన్నించండి, నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరిని గూర్చి మనం చూస్తున్నాం. వీరిద్దరూ కూడా ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలందరితో కూడా కలిసి వాగ్దాన దేశానికి బయలుదేరినటువంటి వారు. అయితే వాగ్దాన దేశానికి బయలుదేరిన ఇశ్రాయేలీలందరూ వాగ్దాన దేశానికి చేరలేదు, అనగా ఐగుప్తుని విడిచిన వారు. వీరిలో కొందరు తిరుగుబాటు చేసిన కారణాన వారు మార్గములోనే వారు మృతి చెందినట్లుగా చూడవచ్చు. అనగా బయలుదేరిన తర్వాత వారికి మార్గమున పుట్టినవారు మాత్రమే వాగ్దాన దేశానికి చేరారు. ఇక ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో కేవలం ఇద్దరు సజీవులే వాగ్దాన దేశానికి చేరిన వారు. ఒకరు కాలేబు, 2 యెహోషువలు. ప్రియులారా, వీరే ఎందుకు చేరారు, మిగిలిన వారు ఎందుకు చేరలేకపోయారంటే అనేక విషయాలు మనం వాక్యపు వెలుగులో ధ్యానం చేయవచ్చు. అనేక సంగతులు మనం ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలు 40 దినాలు వారు వాగ్దాన దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళారు. గోత్రానికి ఒకరు చొప్పున. యోధా గోత్రం నుంచి కాలేబు, ఎఫ్రాయిము గోత్రం నుంచి యెహోషువ వారిద్దరు వెళ్ళారు. వారు వెళ్ళి ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, తిరిగి వచ్చి అందరూ భిన్నమైన సందేశాన్ని అందిస్తే వీరిద్దరు ఏమంటారంటే, అయ్యా, యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాము, నిశ్చయంగా ఆ దేశంలోకి మనం అడుగు పెడతాము అంటూ వీరు మాట్లాడడం జరిగింది. వారి యొక్క విశ్వాసాన్ని,
వారి యొక్క విశ్వాస్యతను వారు వెల్లడి పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఇక్కడ మనం ఈ విషయాన్ని బాగా గమనించాలి. అందరూ అవిశ్వాసపు వాక్కులను మాట్లాడినప్పుడు కేవలం వీరిద్దరూ మాత్రమే విశ్వాసంతో వారు మాట్లాడడం జరిగింది. విశ్వాసం మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది ఎంత గొప్ప శూర కార్యాలను జరిగిస్తుందో మనం బాగుగా అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయులారా, వీరంటారు, అందరూ మిగిలిన 10 గోత్రాల నుండి వచ్చినటువంటి వారేమంటారంటే, అయ్యా, దేశంలోకి మనం వెళ్ళలేం, అది మన వల్ల కాదు అంటూ వారు మాట్లాడితే, వీరు లేదు యెహోవా మన యందు ఆనందించేటువంటి జీవితాలు మనం కలిగి దేవుడు మన యందు ఆనందించిన యెడల నిశ్చయంగా ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం, వారు మనకు ఆహారం అవుతారు అంటూ వీరు విశ్వాస వాక్కులను పలకడమే కాదు కానీ ఆనాటి కాలంలో గుండె చెదిరి కలవరాలతో ఉన్న ఇశ్రాయేలీయులకు అనేకులకు వీరు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు వీరిని గూర్చి ఏమన్నారంటే, కాలేబు యెహోషువలు అనబడినటువంటి వారు నిండు మనసుతో నన్ను అనుసరించారు అంటారు. దేవునికి స్తోత్రం. ఏ మనసు? నిండు మనసు. ఆత్మీయులారా, అలాగున అట్టి నిండు మనసుతో వెంబడించినటువంటి వీరు దేవుని యొక్క కృపకును దేవుని యొక్క సన్నిధికిని వారు పాత్రులనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సర్వ సమాజం ఎదుట వారు తమ వస్త్రాలను చింపుకుని ప్రజలందరి యొక్క కలవరాలను దూరం చేయడానికే వారు ఇష్టపడ్డారు. వారు ఆరంభంలో ఏ విశ్వాసంతో వారు బయలుదేరారో వారు తరువాతి దినాల్లో కూడా అదే విశ్వాసాన్ని వారు వెల్లడిపరిచారు. ఎదురొచ్చిన శత్రువులను వారు లెక్కించలేదు. ఎదురొచ్చిన శత్రువులను బట్టి వారు కృంగిపోలేదు. వారి విశ్వాసాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని వారు విడిచిపెట్టలేదు. ప్రియులారా, వారు విశ్వాసంతోనే మాట్లాడారు. ఏమంటున్నారు? దేవుడు మన యందు ఆనందించిన యెడల నిశ్చయంగా దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటామన్నారు. అంత మాత్రమే కాదు, కాలేబు కానీ యెహోషువలు కానీ వారి విశ్వాసమును ఎన్నడూ తప్పిపోని వారిగా కనిపిస్తున్నారు. నేను ఇలా అంటున్నాను, వారి విశ్వాసమందు తప్పిపోలేదు గనకనే దేవుడు వారిని వాగ్దాన దేశానికి పంపు విషయంలో ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నారు. నిజమే కదా? మన విశ్వాస జీవితాన్ని ఇది బాగుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, మనము మాట తప్పని వారిగా ఉంటే ప్రభువు ఎన్నడూ తన మాటను నిరర్ధకము చేయక కృప చూపే దేవుడునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, 10 గోత్రముల నుండి వచ్చిన 10 మంది ప్రధానులు వారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సిద్ధపడ్డారు అవిశ్వాసం వలన. కానీ వీరిరువురు విశ్వాసం వలన వారినందరినీ సక్రముగా లేక విశ్వాసంతో వారిని నడిపించడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన విశ్వాసం శూరకార్యాలు చూచుటకు సహాయపడుతుంది. ఆమేన్. ప్రభువారు అంటున్నారు కదా, నీవు నమ్మిన ఎడల
దేవుని యొక్క మహిమను చూస్తావని. అలాగున ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన ప్రియులరా అచ్ అచంచలమైన అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువు కొరకై నిలిచియుందుము గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యం సఫలం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.